ప్రతి ఏటా కార్తీక మాసం ప్రారంభం నుంచి మకర సంక్రాంతి వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు అయ్యప్ప నామస్మరణతో పులకించిపోతాయి. లక్షలాది మంది భక్తులు అత్యంత కఠోరమైన మండల దీక్షను స్వీకరించి ఆ శబరిగిరీషుని దర్శనం కోసం కేరళకు యాత్రగా బయలుదేరుతారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అత్యంత కీలకమైనది, సవాలుతో కూడుకున్నది రవాణా సౌకర్యం. తెలుగు రాష్ట్రాల నుండి శబరిమలకు అంటే పంబకు సమీప రైల్వే స్టేషన్లైన కొట్టాయం, చెంగనూర్ లేదా కొల్లాంకు నేరుగా రోజువారీ రైలు సర్వీసులు పరిమితంగానే ఉంటాయి. దీంతో ఈ 2 నెలల కాలంలో సాధారణ రైళ్లలో కన్ఫర్మ్ టికెట్ దొరకడమనేది గగనకుసుమంగా మారుతుంది. ఈ రద్దీని తట్టుకోవడానికి భక్తులు ప్రైవేట్ బస్సులు లేదా ఇతర వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇది వారి ప్రయాణ బడ్జెట్ను, శ్రమను విపరీతంగా పెంచుతుంది. అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న ఈ వార్షిక సమస్యకు పరిష్కారంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ ఏడాది అత్యంత ప్రణాళికాబద్ధంగా ముందుచూపుతో వ్యవహరిస్తోంది. శబరిమల సీజన్ ప్రారంభానికి ముందే భక్తుల రద్దీని అంచనా వేసిన దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే మొదటి విడతగా భారీ ఎత్తున ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కీలక ప్రాంతాలైన చర్లపల్లి, నర్సాపూర్, మచిలీపట్నం వంటి స్టేషన్ల నుండి శబరిమలకు ఏకంగా 50 ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు ప్రకటించి భక్తులకు తొలి శుభవార్తను అందించింది. అయితే మండల పూజ సమీపిస్తున్న కొద్దీ స్వామి దర్శనానికి వెళ్లే ప్రయాణికుల రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతోంది. సాధారణ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ 100లోకి చేరడంతో భక్తుల నుండి మరిన్ని ప్రత్యేక రైళ్ల కోసం విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న రైల్వే అధికారులు భక్తుల అవసరాలకు తక్షణమే స్పందించారు. కేవలం మొదటి ప్రకటనకే పరిమితం కాకుండా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని తాజాగా మరో 54 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు సంచలన ప్రకటన విడుదల చేశారు. ఇది అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే అందించిన అతిపెద్ద ఊరటగా చెప్పవచ్చు. దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం ఈ కొత్త 54 ప్రత్యేక రైళ్లు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని 3 ముఖ్యమైన రద్దీగల ప్రాంతాల నుండి బయలుదేరనున్నాయి. కోస్తా ఆంధ్ర ప్రాంత భక్తుల కోసం కాకినాడ నుండి, తెలంగాణ మరియు మరాఠ్వాడ సరిహద్దు భక్తుల కోసం నాందేడ్ నుండి మరియు హైదరాబాద్ మహానగర భక్తుల కోసం చర్లపల్లి స్టేషన్ల నుండి ఈ ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. ఈ రైళ్లన్నీ నవంబర్ 17, 2025 అనగా మండల దీక్షలు ప్రారంభమైన సమయం నుండి జనవరి 20, 2026 అనగా మకర వెళ్లకు దర్శనం పూర్తయిన తర్వాత వరకు అందుబాటులో ఉంటాయి. ఈ తేదీల రూపకల్పన భక్తులు పూజల కోసం వెళ్లడానికి మరియు దర్శనం అనంతరం తిరిగి రావడానికి అత్యంత అనుకూలంగా ఉంది. ఈ ప్రత్యేక రైళ్లలోని అన్ని తరగతులకు నేటి నుండే అనగా నవంబర్ 10, 2025 నుండి రిజర్వేషన్లకు అవకాశం కల్పించారు. రద్దీ దృష్ట్యా టికెట్లు వేగంగా బుక్ అయ్యే అవకాశం ఉన్నందున భక్తులు తక్షణమే తమ ప్రణాళికలు ఖరారు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో అయ్యప్ప దీక్షలు స్వీకరించే భక్తుల సంఖ్య చాలా ఎక్కువ. వారి అవసరాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని కాకినాడ టౌన్ నుండి కొట్టాయం మధ్య రానుకోను కలిపి మొత్తం 18 ప్రత్యేక సర్వీసులను నడపనున్నారు. ఈ రైళ్లు సోమవారం మరియు మంగళవారం రోజులలో అందుబాటులో ఉంటాయి. ఈ రైలు ప్రయాణించే మార్గం కోస్తాలోని ప్రధాన నగరాలన్నింటినీ కలుపుతూ వెళుతుంది. కాకినాడలో బయలుదేరి రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా రేణిగుంటకు చేరుకుంటుంది. అక్కడి నుండి తమిళనాడు మీదుగా కేరళలోని కొట్టాయంకు వెళుతుంది. ఈ మార్గం ద్వారా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల భక్తులకు ప్రత్యక్ష, సురక్షితమైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. తెలంగాణ ఉత్తర భాగం, హైదరాబాద్ మరియు మరాఠ్వాడా ప్రాంత భక్తులను కలుపుతూ హెచ్ఎస్ నాందేడ్ నుండి కొల్లాం మధ్య మరో 18 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ సర్వీసులు ప్రతి బుధవారం మరియు శనివారం అందుబాటులో ఉంటాయి. ఇది వారాంతపు ప్రయాణాలకు అనువుగా ఉంది. నాందేడ్లో బయలుదేరే ఈ రైలు తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి మీదుగా హైదరాబాద్లోని కాచిగూడ స్టేషన్కు చేరుకుంటుంది. అనంతరం మహబూబ్ నగర్, కర్నూలు సిటీ, డోన్ మీదుగా రాయలసీమ గుండా ప్రయాణించి రేణిగుంట, తిరుపతి స్టేషన్ల మీదుగా కొల్లాం జంక్షన్కు చేరుకుంటుంది. ఈ రైలు వలన ఉత్తర తెలంగాణ భక్తులకు, అలాగే కాచిగూడ ద్వారా హైదరాబాద్ నగరవాసులకు మరియు ముఖ్యంగా కర్నూలు ప్రాంత భక్తులకు శబరిమల యాత్ర ఎంతో సులభతరమవుతుంది. హైదరాబాద్ మహానగరం మరియు పరిసర ప్రాంతాల నుండి రద్దీని తగ్గించేందుకు
నూతనంగా అభివృద్ధి చెందుతున్న చెర్లపల్లి టెర్మినల్ నుండి చెర్లపల్లి నుండి కొల్లాం మధ్య 18 ప్రత్యేక సర్వీసులను ప్రకటించారు. ఈ రైళ్లు చెర్లపల్లిలో ప్రారంభమై సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్ మీదుగా కర్ణాటకలోకి ప్రవేశించి రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్ జంక్షన్ మీదుగా ప్రయాణిస్తాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతమైన కడప, రేణుగుంట మీదుగా కొల్లాం వరకు వెళతాయి. ఈ రైలు ద్వారా హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల వారికి, అంటే చెర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి వారికి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా రాయలసీమలోని మంత్రాలయం, గుంతకల్, కడప ప్రాంతాల భక్తులకు కూడా ఇది ఒక వరంలా మారింది. కేవలం ప్రత్యేక రైళ్లను ప్రకటించడమే కాకుండా అవి అన్ని వర్గాల భక్తులకు అందుబాటులో ఉండేలా రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్ వంటి ఉన్నత శ్రేణి కోచ్లతో పాటు అత్యధిక మంది భక్తులు ఉపయోగించే స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను కూడా ఏర్పాటు చేశారు. దీనివల్ల బడ్జెట్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క స్వామి కూడా తమ యాత్రను రైలు మార్గం ద్వారా సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా పూర్తి చేయడానికి అవకాశం కలుగుతుంది. మొదటి విడత 50 రైళ్లు, తాజా ప్రకటనల్లో 54 రైళ్లు, మొత్తం 104 సర్వీసులు ఏర్పాటు చేయడం ద్వారా ఈ శబరిమల సీజన్లో అయ్యప్ప భక్తుల ప్రయాణ కష్టాలను తీర్చడానికి దక్షిణ మధ్య రైల్వే సంపూర్ణంగా సిద్ధమైందని స్పష్టమవుతోంది. భక్తులందరూ ఈ ప్రత్యేక రైళ్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని, తమ ప్రయాణాలను ముందుగానే రిజర్వ్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా కోరింది.